నమస్కారం. ఈరోజు మనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారు ఉన్నారు. ఆయనకు అడిగి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు అలాగే చాగల్మరి అల్లగడ్డ తాలూకా రాజకీయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఈరోజు చాగల్మరిలో సిద్ధం అనే సభ పోస్టర్లు కూడా కొందరు విడుదల చేసినారు. దీనికి 3 జిల్లాల నుంచి బస్సులు ఇది ఎట్లా అంటున్నారు. దీని మీద మీ స్పందన సార్? దేనికి సిద్ధం? ప్రభుత్వం సిద్ధం అని చెప్తాంది, దేనికి సిద్ధం? అందరికీ నమస్కారం. అది మాకు కూడా అర్థం కావడం లేదు, వీళ్ళు దేనికి సిద్ధమవుతున్నారో. ఇప్పుడు ఆయన సభ ఏదో రాప్తాడులో పెడుతున్నారు. రాప్తాడులో పెట్టే సభకు 30 కిలోమీటర్లు ప్రయాణించే దూరాన్ని 100 కిలోమీటర్లు చేశాడు అంటే ప్రజల జీవితాన్ని అంత కష్టతరం చేసేదానికి సిద్ధమవుతున్నాడు జగన్ రెడ్డి గారు. మళ్ళా ఒకసారి ఒక ఛాన్సు మీ బిడ్డను అని చెప్పేసి మీద పడి నొత్తులు పెట్టి రాజ్యం తెచ్చుకున్నాడు ఆయన. ఏదో ఒకసారి అవకాశం ఇద్దాం రాజన్న కొడుకు అని చెప్పి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ దేనికి సిద్ధమవుతున్నాడో తెలియదు. ఒకటి, ఎవరిని సిద్ధం చేస్తున్నాడు? ఇప్పుడు కార్యకర్తల రూపంలో తీసుకున్న ఈ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నారా? ఆయన చెప్పడం కూడా మీరు ఈ ఏమంటారు దీన్ని పిల్లలు మీరు మడత పెట్టండి, మన చేతులకు ఉంటాయి కదా షర్టు మడత పెట్టండి అని చెప్పి అంటున్నాడు. రాజ్యాంగబద్ధంగా కానీ చట్టపరంగా కానీ ఎలాంటి సంబంధం లేని ఒక వాలంటీర్ వ్యవస్థను దేంట్లో ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాడు ఈయన. రాజకీయంలో ఏమన్నా దూరి రిగ్గింగ్ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నాడా, లేకపోతే పోలింగ్ బూతులను ఆక్రమించుకున్నాడని సిద్ధం చేస్తున్నాడా, దేనికి సిద్ధం చేస్తున్నాడో అర్థం కాదు. ప్రజలు మాత్రం ఒకటి సిద్ధం చేస్తున్నారు, అది తెలుసు. ఏం సిద్ధం చేస్తున్నారంటే వీళ్ళేమో కొత్త చేతులను మడతపెట్టమని ఎప్పుడు అంటున్నారో మా నాయకుడు లోకేష్ బాబు గారు చూపిస్తున్నారు. కుర్చీని మడిచి చూపిస్తున్నాడు. మీ కుర్చీని మడత పెట్టి పక్కకు దొప్పి మిమ్మల్ని గంగలో దొప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇది సిద్ధం. ప్రజలు సంసిద్ధం. అది ఎందుకు సిద్ధమో వాళ్ళ దాంట్లో కూడా రాలేదు. సిద్ధం 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 అని పెట్టుకుని పోతారు. ఎన్నికలకు సిద్ధమా లేకపోతే గొడవకు సిద్ధమా సిద్ధమా అదే అనుకుంటున్నాం మేము. వాళ్ళు కట్టా సర్దుకొని బట్టలు సర్దుకొని పెట్టెలు సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధం అవుతున్నారు. ఇది మేము అనుకుంటున్నాం. అదే సిద్ధం. చాగల్మరి అలాగే అల్లగడ్డలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూమా అఖిలప్రియ గారు ఏ మెజార్టీతో ఎంత మెజార్టీతో గెలుస్తారనేది కూడా మనం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్ బాషా గారిని అడిగి తెలుసుకుందాం. పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ విధంగా చేరికలు ఉంటే ఏ మెజార్టీ ఊహిస్తాను? నువ్వు కళ్ళకు కనపడుతుంది, ఊహించాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎందుకు ఊహించాలి? మెజార్టీ ఇప్పుడు అదే మెజార్టీ ఎందుకు ఊహించాలి? కళ్ళకు కనపడుతుంది కదా. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సిపి తిమ్మారెడ్డి గారి కుటుంబం మొత్తం అఖిలమ్మ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సంవత్సరంలో టీడీపీ కింద కూర్చున్నారు. ఇంకా చాలామంది లీడర్లు రోజు చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో చోట 50 కుటుంబాలు 100 కుటుంబాలు వైసీపీ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఏమని ఆలోచించాలా? 40 అనుకోవాలా, 50 అనుకోవాలా? ఎక్కడికైనా పోవచ్చు. ఆ మెజార్టీ 40,000 దాటిపోతుంది మెజార్టీ. మాకు ఆ భరోసా ఉంది, నమ్మకం ఉంది. 40,000 మెజార్టీతో ఖచ్చితంగా అఖిలమ్మ విజయంగా మోగిస్తుంది. ఇంకొక విషయం సార్, చాగల్మరికి మీరు సర్పంచ్గా చేశారు. అలాగే మీ కుటుంబంలో మీ నాయన గారు కానీ, మీ అబ్బగారు కానీ, మీ పెద్దనాయన గారు కానీ, మీ బ్రదర్స్ కానీ సర్పంచ్గా చేశారు. అప్పుడు చాగల్మరి మంచి అభివృద్ధిలో నడిచిందని టాకు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ 4 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, ఈ అభివృద్ధి, చాగల్మరి నాయకులు, చాగల్మరి కార్యకర్తల పరిస్థితి మీరు ఏ విధంగా చూస్తున్నారు? అభివృద్ధి అంటే చాగల్మరి ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికీ మా టయానికి తేడా ఏంటంటే, మా పెద్దనాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడు స్టాఫ్ చాలా తక్కువ. ఆ రోజు ఆ కొద్దిమంది స్టాఫ్తోనే ఊరిని బాగా నీట్గా పెట్టేవాళ్ళు.
ఈ పరిశుభ్రంగా పెట్టడంలో సక్సెస్ అయినారు. కొద్దిగా మా నాన్నగారి టైం వచ్చాక కొద్దిగా పెరిగింది ఈ స్టాఫ్ సిబ్బందిని, కొంతమందిని పెంచుకొని పెరిగే ఊరికి అవసరానికి అనుగుణంగా పెట్టి పరిశుభ్రంగా పెట్టారు. ఆ తర్వాత మా అన్నదే వచ్చినప్పుడు సర్పంచ్గా ఆయన కూడా కొంతమంది సిబ్బందిని పెంచి పరిశుభ్రంగా పెట్టాడు. నా పీరియడ్ వచ్చేంత తర్వాత అక్షర్ బేగం పీరియడ్ వచ్చింది. తర్వాత నా పీరియడ్ వచ్చేందుకు మేము దగ్గర నేను పెద్దగా పెంచలేదు స్టాఫ్ని. ఉన్న స్టాఫ్తోనే నేను వాళ్ళతో సమానంగా పనిచేస్తూ ఆఫీస్లో ఒక లైటు వెలుగుకుంటే కంప్లైంట్ వస్తే నేను రాత్రి పోయి చెక్ చేసి ఆ పేపర్ ఆ బుక్లో ఫలానా ఫోన్లో ఫలానా వీధిలో లైట్ పడలేదు అని చెప్పేసి మానిటరింగ్ చేసుకునేంత ఇదిగా తిరిగాను చేశాను. తర్వాత వీధులు శుభ్రం పరిచేటప్పుడు కూడా ఒక నిఘా అనేది వాళ్ళ మీద, ఒక పర్యవేక్షణ అనేది, ఒక సర్పంచ్గా నేనున్నాను, ఈ ఊరు నా బాధ్యత అని చెప్పి అట్లా తిరుగుతుండేవాడిని. కాలువలు శుభ్రం చేసేటప్పుడు కూడా ఒకసారి నేనే దిగాను కాలువలో. ఇలా చేయాలి, ఎందుకు ఇట్లా ఉందని చెప్పి నేనే దిగాను. ఫాగింగ్ మిషన్ తెప్పించాను నేను. ఆ రోజు ఒక దున్నపోతూ బండి ఉన్నది ఈ కసువు తోలేదానికి. ఒకసారి వాటి మీద అయిన వామి ఉంటుంది కదా పశువుల మీదకు, ఆ వామి కాలిపోయింది. ఒరిగడ్డి వామి కాలిపోయినప్పుడు నాకు కడుపుని బాధ వేసింది. ఒక మూగజీవం యొక్క నోటికాటి కూడు తీసేసారే అని చెప్పి బాధ అయ్యి అప్పుడు ఒక ఆలోచన చేసి ఆ బండిని, ఆ దున్నపోతును అమ్మేసి ఏం చేశానంటే ఆ డబ్బులు ప్లస్ పంచాయతీ బోర్డులో వచ్చే నిధులు వృధా కాకుండా రోజువారీ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించి కొన్నాళ్ళకు నేనేం చేశానంటే ఒక ట్రాక్టర్ పంచాయతీ నిధులతో నగదుగా కొన్నాను. అప్పటి నుంచి ఇంకా వేగంగా ఈ శానిటేషన్ అనేది జరగడం జరిగింది. నేను నా ఊరు ఇది, నేను ఈ ఊరిలో పుట్టాను, నేను ఈ ఊరి వాడిని, నేను ఈ ఊరి బిడ్డను. నాకు ఈ ఊరి గురించి చూసుకునేదానికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. మా కుటుంబ గౌరవం కూడా మాకు వెనకాల ఉంటుంది. దాన్ని మేము చేయలేము. దాన్ని దాటి నేనైతే ఎప్పుడు ప్రవర్తించే పరిస్థితి అయితే ఉండదు. నా వల్ల, నా చర్యల వల్ల మా పెద్దవాళ్ళకు వాళ్ళు బాగా చేశారు. ఊరు ఎంత జాగ్రత్త కాపాడుతున్నారంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ఉద్యోగస్తుడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి ఈ ఊరి ప్రశాంతత నచ్చి ఎప్పుడు మా పెద్దనాన్న గారి పీరియడ్ నుంచి నేను చూస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి ఈ ఊరి ప్రశాంతత నచ్చి ఈ ఊరిలో ఇల్లు తీసుకొని ఒక న్యూ బిల్డింగ్స్ అనే ఒక ఏరియానే సృష్టించడం జరిగింది. ఎవరు ఉద్యోగస్తులు ఈ ఊరి ప్రశాంతత నచ్చి ఇక్కడికి వచ్చిన వాడు తప్పకుండా ఇక్కడ చేరేస్తున్నాను అన్నమాట. ఇక్కడ రిటైర్డ్ అయ్యి ఇక్కడ చేరాలి, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ప్రశాంతంగా అంత జాగ్రత్తగా ఈ ఊరిని కాపాడారు. ఆ మహానుభావులు వంశంలో పుట్టి వారి వారసత్వం తీసుకునే నేను వాళ్ళ పేరుకి ఎలాంటి భంగం కలిగించే పని అయితే చేయబోను. నాకు ఎంత ఇబ్బంది ఉన్నా నేను అలాంటి తప్పులు అయితే చేయను. ఇప్పుడు ఉండే వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను స్థానికులు, ఈ ఊరి బిడ్డను కాబట్టి ఈ ఊరు నాకు బాధ్యత. నా తల్లిదండ్రులతో సమానంగా ఈ ఊరిని కూడా నేను గౌరవిస్తాను. అందుకని నేను అట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా శానిటేషన్ విషయంలో చాలా ఘోరంగా ఉంది. ట్రైన్లు చూస్తే నాకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడ నన్ను ట్రైన్లో ఇక్కడ బ్లాక్ అయింది, నువ్వు చూడడానికి రాలేదంటే నేను సర్పంచుడు కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పాలంటున్నారు. ఎందుకంటే పైన కూర్చున్నారు కదా, వాళ్ళకి చెప్పాలా చేయాలంటే అంటున్నారు. ఇది ఏంది పరిస్థితి? ఇప్పుడు నేను సర్పంచ్ అన్నప్పుడు ఎవరైనా సరే ఒక నుంచి పని మీద వచ్చి ఒక్కసారి కనపడితే పర్వాలేదు, రెండోసారి మూడోసారికి నాకు కనపడితే నాకు గిట్టి నచ్చేది కాదు. ఎందుకు తిప్పుతున్నారని చెప్పి ఆయనను పిలిపించి నా సమక్షంలో కూర్చోబెట్టి ఆ పని అయిపోయి పంపించారు. కానీ ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలా, ఎవరు చెప్పాలా? ఈఓ దారి వాళ్ళని అడిగే సార్ మేమేం చేస్తాను మాకైతే చెప్పరు, కానీ వాళ్ళకి చెప్పాలా అని
ఎవరన్నా మామూలు ప్రజలు చూస్తే వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళకి చెప్పండి అని అంటారు. ఏదో కనీసం రోడ్డు ఊడ్చేదానికి కూడా వాళ్ళకే చెప్పాలంటే ఎట్లా, లైట్ వేయాలంటే వాళ్ళకే చెప్పాలంటే ఎట్లా? ఇది కనీస బాధ్యత గ్రామ పంచాయతీ. ఇంత దరిద్రంగా ఉంది పరిస్థితి. ఏదో అర్థం కాలేదు. అదిగాక ఇక్కడ మెయిన్ బజార్లో సెంటర్లో ఊరిలో ఉండే పంచాయతీ ఆఫీస్ని తీసుకుని పోయి ఇక్కడ ఊరి బయట ఇక్కడ మనకు వాళ్ళకి తెలుగంగ కాలనీలు పెట్టారు. ఇక్కడ నుంచి వయసు మళ్ళిన వృద్ధులు ఏదైనా పనికి పోవాలంటే అక్కడికి పోవాలి. అక్కడికి పోయి అది కాక ఆఫీస్ పైన పెట్టుకున్నారు. మోకాలు ఉన్నప్పుడు ఉండేటువంటి ఎవరు కూడా ఆఫీసులో పోయే పరిస్థితి. దయచేసి ఆఫీసుని తెచ్చి పాత పంచాయతీ ఆఫీసులోనే బిల్డింగ్ ఉంది కదా మనకు, బిల్డింగ్ ఉంది, ఊరి మధ్యలో ఉంది. ఏదైనా ఎక్కడైనా శానిటైజర్ అంటే మధ్యలో ఉండి చూడడం, ఎక్కడో మూల కొన్ని ఊరి బయట ఉండి చూడడం తెలియాలి కదా. దయచేసి పంచాయతీ వాళ్ళకు డీపీఓకు కానీ కలెక్టర్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏముందేమన్నా గవర్నమెంట్ వస్తే నేను తీసుకొచ్చి పంచాయతీ రోడ్లో గ్రామం నడి రోడ్లో మళ్ళీ ప్రతి నేను సిద్ధంగా ఉన్నాను. జరిగి తీరుతుంది.